హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. జేఎంఆర్ గారు కార్లో వస్తూ తన మనుషులను తిడుతూ ఉంటారు. ఏంటయ్యా ఇది, నేను ఇండియాకు వస్తున్న విషయం ఎవరికి చెప్పొద్దంటే అందరికీ తెలిసేలా చేశారేంటి అని చెప్పి ఇక ఆయన అందరి మీద మండిపడుతూ ఉంటారు. ఇటువంటి ఆర్భాటాలంటే నాకు ఇష్టం ఉండదని మీకు తెలుసు కదా. పరాయి దేశంలో ఉన్న స్వేచ్ఛ సొంత దేశంలో లేకుండా పోయింది అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటారు. సారీ సార్, ఇంకోసారి ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. సరే కారు ఆపండి అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటే ఎందుకు సార్ అని చెప్పి ఇక వాళ్ళు అడుగుతూ ఉంటారు. నాకు ఇటువంటి ఆర్భాటాలను చూస్తే ఉన్న ప్రశాంతత కూడా పోతుంది, అందుకే నేను వెనకాల ఆటోలో వస్తాను, ముందు మీరు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే అదేంటి సార్ ఆటోలోనా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు. ఈ రూట్ నాకు కొత్త ఏమీ కాదులే, నేను ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని సమర్థవంతుల చేతిలో పెట్టి అమెరికాకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. సంవత్సరానికి ఒకసారి నేను ఇండియాకి వస్తూ ఉంటాను. ఈ మాత్రం స్వేచ్ఛ కూడా నాకు లేకపోతే ఎలా, మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి ఇక జేఎంఆర్ గారు ఆటో కోసం రోడ్డు మీదకి వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఒక ఆటోలో లక్ష్మి కూడా అటువైపుగా వస్తూ ఉంటుంది. లక్ష్మి వస్తున్న ఆటోని జేఎంఆర్ గారు ఆపుతారు. ఆల్రెడీ ప్యాసింజర్ ఉన్నారు సార్ అని చెప్పి ఆటో డ్రైవర్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి పర్వాలేదన్న, నేను కూడా అటువైపు వెళ్తున్నాను కదా, సార్ని కూడా ఎక్కించుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా జేఎంఆర్ గారు లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఆటోలో కూర్చున్న తర్వాత పర్సులో ఉన్న తన కూతురు సంయుక్త ఫోటోని చూసుకుంటూ అచ్చన్న కూతురు సంయుక్తలాగా ఉంది అని చెప్పి ఇక ఆయన అలా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు. ఈరోజు నా కూతురు పుట్టినరోజమ్మా, అందుకే పూజ చేయించుకోవడానికి శివాలయానికి వెళ్తున్నాను అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అవునా సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇద్దరు కూడా గుడికి వస్తారు. గుడి దగ్గర ఆటో దిగిన తర్వాత జేఎంఆర్ గారు డబ్బులు ఇవ్వబోతూ ఉంటే పర్వాలేదు సార్, నేను డబ్బులు ఇస్తాను, మొదటి నుండి ఆటోలో ప్రయాణించింది నేను కదా అని చెప్పి లక్ష్మి ఆటో అతనికి డబ్బులు ఇస్తుంది. ఇక లక్ష్మి మంచితనాన్ని జేఎంఆర్ గారు అలా చూస్తూ ఉంటారు. తర్వాత ఇద్దరు కలిసి గుడి లోపలికి వెళ్తారు. పూజారి గారు లక్ష్మితో ఎవరి పేరు మీద అర్చన చేయించాలమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి ఈరోజు సార్ వాళ్ళ కూతురి పుట్టినరోజట, ఆవిడకు మంచి జరగాలని పూజ చేయండి అని చెప్పి అంటూ ఉంటే మీ కూతురు పేరేంటండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. సంయుక్త అని చెప్పి ఇక జేఎంఆర్ గారు తన కూతురు సంయుక్త పేరు మీద అర్చన చేయిస్తూ ఉంటారు. నా కూతురికి అనుకొని ప్రమాదం జరిగిందమ్మా, అందుకే తను గత కొద్ది కాలంగా కోమాలో ఉంటుంది. తను ఎప్పుడెప్పుడు కోమాలో నుండి బయటకు వస్తుందా, మళ్ళీ నన్ను నాన్న అని పిలుస్తుందా అని చెప్పి నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఎన్నో ఏళ్ళ తర్వాత, ఎన్నో పూజల తర్వాత కలిగిన సంతానం అని చెప్పి ఇక అలా జేఎంఆర్ గారు తన బాధను లక్ష్మికి చెప్పుకుంటారు. అర్చన చేయించిన తర్వాత లక్ష్మి జేఎంఆర్ గారు ఇద్దరు కూడా ఒక దగ్గర కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు జేఎంఆర్ గారు అలా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు. ఆ దేవుడు ఈ అమ్మాయి వల్ల నా జీవితంలో ఒక గొప్ప మలుపు తిప్పబోతున్నాడేమో, అందుకే ఈ అమ్మాయిని నా కళ్ళ ముందుకి తీసుకొచ్చాడు అని చెప్పి ఇక అలా జేఎంఆర్ గారు లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు. ఇక లక్ష్మి జేఎంఆర్ గారితో మీ బాధ నాకు అర్థమైందండి, మన అనుకున్న వాళ్ళను పోగొట్టుకుంటే కొద్ది కాలం బాధపడతాము, తర్వాత ఆ బాధను మర్చిపోతాము, కానీ మన అనుకున్న వాళ్ళు ఎదురుగా అలా ప్రాణం లేని వాళ్ళలాగా చలనం లేని స్థితిలో ఉంటే మనం అది చూసి అస్సలు తట్టుకోలేము. మీ అమ్మాయి త్వరలోనే కోరుకుంటుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జేఎంఆర్ గారు నీ మాటలు వింటూ ఉంటే నాకు కాస్త ఊరట కలుగుతుందమ్మా, నీ వల్ల నా జీవితంలో ఒక గొప్ప మలుపు తిరుగుతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇక అలా జేఎంఆర్ గారు లక్ష్మితో అంటూ ఉంటారు. నీ మాటలు నిజమయ్యి నా కూతురు త్వరగా కోలుకొని మళ్ళీ నా కళ్ళ ముందు తిరుగుతుంటే నాకు చూడాలనుంది అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ గుడి చాలా మహిమ గలది, ఈ గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అయితే ఇప్పుడే ప్రదక్షిణాలు చేస్తానని చెప్పి జేఎంఆర్ గారు లేవబోతూ ఉంటారు. అయ్యో మీరు పెద్దవాళ్ళు, ఈ వయసులో మీరు ప్రదక్షిణలు చేయడం ఎందుకు,
మీ కూతురు క్షేమంగా ఉండాలని చెప్పి నేను ప్రదక్షిణలు చేస్తాను. ఏ సంబంధం లేని నేనే మీ కూతురు కోసం ప్రదక్షిణలు చేస్తున్నానని దేవుడు ఖచ్చితంగా కనికరించి మీ అమ్మాయిని త్వరగా కోలుకునేలాగా చేస్తాడు అని చెప్పి ఇక అలా లక్ష్మి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం కోసం అని చెప్పి వెళ్తుంది. ఇక అలా లక్ష్మి మంచితనాన్ని చూసి జేఎంఆర్ గారు చాలా ముచ్చట పడిపోతారు. మరోవైపు జేఎంఆర్ గారిని కలవడం కోసం అని చెప్పి ఇంటి దగ్గర మిత్ర తన మేనేజర్తో కలిసి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదేంటయ్యా ఇంతమంది ఇక్కడికి వచ్చారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, జేఎంఆర్ గారిని కలవడం కోసమే వీళ్ళంతా వచ్చినట్టున్నారు సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే కాంపిటీషన్ బాగానే ఉందని చెప్పి మిత్ర అంటూ ఉంటే, వీళ్ళందరూ అసలు మీకు కాంపిటీషనే కాదు సార్, అసలు సిస్సలైన కాంపిటీటర్ వచ్చేసాడు అని చెప్పి అర్జున్ని చూపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అర్జున్ హాయ్ మిత్ర అని చెప్పి మిత్రని పలకరిస్తాడు. హౌ ఆర్ యూ అని చెప్పి అంటూ ఉంటే, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్, ఎందుకంటే నీలాంటి వాళ్ళను ఎప్పుడు కూడా నేను ఓడిస్తూనే ఉంటాను కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ప్రతిసారి గెలుపు నీదైపోదు మిత్ర, అది నేను పోయిన ప్రాజెక్ట్లోనే చూపించాను, నీ మీద గెలిచి చూపించాను అని అర్జున్ అంటూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర అప్పుడు నువ్వు గెలవలేదు అర్జున్, ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని గెలిచావు అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అర్జున్ ఈసారి నువ్వు ఈ మాట అనే అవకాశం నీకు ఇవ్వను మిత్ర, ఎందుకంటే నేనే రంగంలోకి దిగబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర ఆయుధం పట్టిన ప్రతి సైనికుడు యుద్ధంలో గెలవాలని లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా మిత్ర అర్జున్ ఇద్దరు కూడా ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా అలా జేఎంఆర్ని కలవడం కోసం అని చెప్పి ఆయన ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. మరోపక్క గుడిలో లక్ష్మి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఉన్నట్టుండి జేఎంఆర్ గారికి గుండెపోటు వస్తుంది. ఇక పంతులు గారు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో సార్ ఏమైంది మీకు అని చెప్పి అంటూ ఉంటే, ఇక లక్ష్మి కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, వద్దండి అంత టైం లేదు, హాస్పిటల్కి తీసుకువెళ్లేలోగా ఆయన ప్రాణాలు పోవచ్చు అని చెప్పి లక్ష్మి సిపిఆర్ చేస్తుంది. ఇక అలా ఆయన గుండెల మీద నొక్కుతూ సిపిఆర్ చేయడంతో కొద్దిసేపటికి జేఎంఆర్ గారు కళ్ళు తెరుస్తారు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, సిపిఆర్ చేసావు కాబట్టి సరిపోయింది, హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉంటే లేట్ అయ్యి ఆయన ప్రాణాలు పొయ్యుండేవి అని చెప్పి ఇక అలా పంతులు గారు అంటూ ఉంటారు. ఇక అప్పుడు జేఎంఆర్ గారు లక్ష్మి వైపు చూస్తూ, నేను ఇందాకే చెప్పాను కదమ్మా, నీ వల్ల నా జీవితం ఒక గొప్ప మలుపు తిరగబోతుందని, నా కూతురు కోసం అని చెప్పి పూజ చేయించడానికి ఈ గుడికి వచ్చాను. ఈరోజు నా కూతురికి నేను జన్మనిస్తే నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు తల్లి అంటూ ఇక అలా లక్ష్మికి జేఎంఆర్ గారు దండం పెడుతూ ఉంటారు. ఇక అప్పుడు లక్ష్మి అయ్యో పెద్దవాళ్ళు మీరు నాకు దండం పెట్టడం ఏంటండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి జేఎంఆర్ గారికి వాటర్ తాగిస్తుంది. ఇప్పుడు ఓకేనా సరే అని చెప్పి అంటూ ఉంటే, నాకు ఇప్పుడు బాగానే ఉందమ్మా వెళ్దామా అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత లక్ష్మి జేఎంఆర్ గారు ఇద్దరు కూడా ఆటోలో జేఎంఆర్ గారి ఇంటికి వస్తూ ఉంటారు. లక్ష్మి కంపెనీలో తను పనిచేసిన అనుభవం గురించి జేఎంఆర్ గారికి చెబుతూ ఉంటుంది. అయితే నువ్వు చాలా కంపెనీలలో పనిచేసావన్నమాట అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటారు. ఏదో కొంత అనుభవం ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత జేఎంఆర్ గారి ఇంటి దగ్గర మిత్ర అర్జున్ ఇద్దరు కూడా చెరొక్క పక్క వెయిట్ చేయడం లక్ష్మి చూస్తుంది. ఇదేంటి మిత్ర గారు అర్జున్ గారు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు, అసలు వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటారు అని చెప్పి ఇక జేఎంఆర్ గారితో, సార్ మీరు జేఎంఆర్ గారి ఇంటికి వస్తున్నారేంటి, ఆయనతో మీకు ఏదైనా పనుందా, ఆయన దగ్గర మీరు పనిచేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కాసేపట్లో నీకే తెలుస్తుందిలేమ్మా అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటారు. మిత్ర తనని చూడకుండా లక్ష్మి తన చేతిని మొహానికి అడ్డు పెట్టుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక అర్జున్ మాత్రం లక్ష్మిని గమనిస్తాడు. వసుంధరాదేవికి ఫోన్ చేసి అమ్మ లక్ష్మి ఇంట్లో ఉందా అని చెప్పి అడుగుతుంటే, లేదురా గుడికి వెళ్ళిందని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే అమ్మ నేను మళ్ళీ చేస్తానని అర్జున్ ఫోన్ పెట్టేసి, లక్ష్మి ఇంట్లో లేదంటే ఖచ్చితంగా జేఎంఆర్ గారి దగ్గర ఉంది లక్ష్మినే అని చెప్పి అర్జున్ లక్ష్మి జేఎంఆర్ గారి దగ్గరికి ఎందుకు వచ్చిందని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జేఎంఆర్ గారు రామ్మ అని చెప్పి లక్ష్మిని ఇంట్లోకి తీసుకువెళ్తూ ఉంటే, ఇక అప్పుడు ఒక అతను సార్ మీకోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జేఎంఆర్ ఈరోజు నేను ఎవరిని కలవాలనుకోవడం లేదు,
అపాయింట్మెంట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయని చెప్పి ఆయన అంటూ ఉంటారు. ఇక లక్ష్మిని తీసుకొని ఆయన ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లో సంయుక్త ఫోటో గోడకి వేలాడదీసి ఉంటుంది. ఇక సంయుక్త ఫోటోని చూడగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, ఈ అమ్మాయి అచ్చం నాలాగే ఉంది అని చెప్పి ఇక అలా లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.